హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ పక్కనే రెడ్ కలర్ బటన్లో ఉన్న ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసినట్టయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మనం ఈ వీడియోలో తాజాగా మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక న్యూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 4వ తేదీ 2019 సంవత్సరంలో. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు, ఏ కేటగిరీస్లో పోస్టులు రిలీజ్ చేశారు, ఎవరెవరు అర్హులు అనే విషయాలు, అలానే వాటికి సంబంధించిన జోన్ వైజ్ యొక్క వేకెన్సీస్ ఎన్ని అనేది కూడా చూద్దామండి. ఇవి దేనికి సంబంధించినటువంటి పారామెడికల్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ అండి. పారామెడికల్ పోస్టులకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్ 1913 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఇందులో టోటల్ 16 కేటగిరీస్ ఉన్నాయి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. దీన్ని ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ చేసినది 23 ఫిబ్రవరి. నోటిఫికేషన్ వెబ్సైట్లో రిలీజ్ చేసినది మార్చి 4, 2019. ఆన్లైన్ అప్లికేషన్స్ మార్చి 4వ తేదీని స్టార్ట్ అయ్యాయి. చివరిగా అంటే ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే ఏప్రిల్ 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ పేమెంట్ వచ్చేసి ఏప్రిల్ 4వ తేదీ వరకు, ఆన్లైన్ పేమెంట్ని ఏప్రిల్ 5వ తేదీ వరకు సబ్మిట్ చేసుకోవచ్చు అండి. ఫీ పేమెంట్ ఆన్లైన్లో ఏప్రిల్ 5వ తేదీ వరకు పే చేయొచ్చండి. అలానే అప్లికేషన్ సబ్మిషన్కి చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 7, 2019. దీనికి ఎగ్జామ్ వచ్చేసి ఓన్లీ ఒకటే సింగిల్ ఎగ్జామ్ అండి. అది కూడా ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఉంటుంది. జూన్ మొదటి వారంలో యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. 2 స్టేజెస్ ఉంది. బట్ అయితే 2 స్టేజెస్ కూడా కండక్ట్ చేయడానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి రైట్స్ ఉన్నాయి. బట్ అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయనున్నారు. ఇందులో 16 కేటగిరీస్ కింద ఈ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. డైటీషియన్ కింద 4 పోస్టులని, అలానే స్టాఫ్ నర్స్ వచ్చేసి 1109, ఇక డెంటల్ హైజీనిస్ట్కి వచ్చేసి 5 పోస్టులని, అలానే డయాలసిస్ టెక్నీషియన్కి వచ్చేసి 20 పోస్టులని, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్కి వచ్చేసి 11 పోస్టులు, అలానే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 పోస్టులకు కేటగిరీ కింద 289 పోస్టులు, ల్యాబ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 3 పోస్టులకు వచ్చేసి 25 పోస్టులని, అలానే ఆప్టోమెట్రిస్ట్ కేటగిరీ కింద 6 పోస్టులని, ఇంకా పెర్ఫ్యూజనిస్ట్ కేటగిరీ కింద 1 పోస్టు, అలానే ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి 21 పోస్టులు, ఇంకా పారామసిస్ట్ గ్రేడ్ 3 వచ్చేసి 277 పోస్టులు, రేడియోగ్రాఫర్ వచ్చేసి 61 వేకెన్సీస్, స్పీచ్ థెరపిస్ట్ వచ్చేసి 1 పోస్టు, అలానే ఎగ్ టెక్నీషియన్ వచ్చేసి 23 పోస్టులు, అలానే లేడీ హెల్త్ విజిటర్కి 2 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కేటగిరీ కింద 82 పోస్టులు. ఇలాగ మొత్తం 1937 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. ఇందులో ఓన్లీ సింగిల్ స్టేజ్ ఉంటుందని చెప్పాను. దేర్ షల్ బి ఏ సింగిల్ స్టేజ్ సిబిటి అన్నారు. బట్ అయితే హౌఎవర్ ఆర్ఆర్బిస్ రిజర్వ్స్ టు రైట్ టు కండక్ట్ ద అడిషనల్ సిబిటీస్ అన్నారు. ఫస్ట్ అయితే సింగిల్ స్టేజ్ ఉంటుందన్నారు. బట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మేబీ చేంజ్ చేయొచ్చు. బట్ అయితే చేస్తారని ఇక్కడ చెప్పలేదండి. చేయడానికి రైట్స్ ఉన్నాయి ఆర్ఆర్బికి అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలానే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నారండి. అది కూడా 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే ఇక్కడ లోయర్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడ టేబుల్లో ఇచ్చారు. బట్ అయితే ఇక్కడ ఏ డేట్ క్యాలిక్యులేట్ చేస్తారంటే జూలై 1, 2019 డేట్కి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఏ పోస్టులకి ఎంత ఏజ్ అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏజ్ గ్రూప్ 18 to 30 ఉన్న వారికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే డైటీషియన్ పోస్టులకు వచ్చేసి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 33 ఇయర్స్, అలానే స్టాఫ్ నర్స్ పోస్టులకు వచ్చేసి మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు. అలానే నెక్స్ట్ ఇక డెంటల్ హైజీనిస్ట్కి వచ్చేసి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 33 ఇయర్స్, డయాలసిస్ టెక్నీషియన్కి వచ్చేసి ఏజ్ లిమిట్ మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 33 ఇయర్స్. అలానే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్కి వచ్చేసి మినిమం 22 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 కేటగిరీ కింద ఈ పోస్టులకు వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 33 ఇయర్స్ ఉండొచ్చు. అలానే ఇక
ల్యాబ్ సూపరింటెండెంట్కి అలానే ఆప్టోమెట్రిస్ట్కి సో మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 33 ఇయర్స్. ఇంకా యొక్క పెర్ఫ్యూజనిస్ట్కి వచ్చేసి సో 21 ఇయర్స్ మినిమము, మ్యాక్సిమం 40 ఇయర్స్. ఇంకా యొక్క ఫిజియోథెరపిస్ట్కి వచ్చేసి మినిమం 18, మ్యాక్సిమం 33 ఇయర్స్. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 3 కేటగిరీకి అప్లై చేసుకున్న వారికి మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 35 ఇయర్స్. రేడియోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసి మినిమం 19 ఇయర్స్, మ్యాక్సిమం 33 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ సో స్పీచ్ థెరపిస్ట్కి వచ్చేసి లోయర్ ఏజ్ 18, అలానే ఎగ్ టెక్నీషియన్కి కూడా సో లోయర్ ఏజ్ 18, అప్పర్ ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 33 ఇయర్స్ సో ఉండొచ్చు. ఇంకా లేడీ హెల్త్ విజిటర్కి అలానే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కూడా మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. సో ఇక్కడ ఆ కేటగిరీకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి. అన్నింటికి కూడా దానికి రిలేటెడ్గా ఉన్న కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ డిగ్రీ డైటీషియన్కి చూసినట్టయితే బీఎస్సీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డైటిస్ట్ 1 ఇయర్ కోర్స్ అనేది చేసి ఉండాలి. సో ఇక్కడ అలానే లేదంటే బీఎస్సీ హోమ్ సైన్స్ ప్లస్ ఎంఎస్సి హోమ్ సైన్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, ఈ కోర్స్ చేసిన వాళ్ళు అర్హులు. అంటే ఇక్కడ ఏ కోర్స్కైనా స్టాఫ్ నర్సు, డెంటల్ దీనికి సంబంధించి ఆయా క్వాలిఫికేషన్ వాళ్ళు అర్హులండి. సో కొన్నింటికి మాత్రమే 10+2 ఉన్నాయి. ఆ 10+2 కూడా సో 10+2 సైన్స్ ఆర్ ఈక్వలెంట్ సో విత్ డిప్లొమా అన్నారండి. సో ఫార్మసీకి సంబంధించి, ఇక్కడ మెడికల్కి సంబంధించి ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ పోస్టులకు అన్నిటికీ కూడా అర్హులు. ఇక్కడ పోస్ట్ వైజ్ అలానే జోన్ వైజ్ సో ఇక్కడ పోస్టుల వివరాలు కూడా ఉన్నాయండి, కేటగిరీ వైజ్ కూడా. ఈ నోటిఫికేషన్ సంబంధించి కింద డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లింక్, ఆ నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేసినట్టయితే సో మొత్తం మీరు ఈ వివరాలను కూడా ఇంకా డీటెయిల్గా చూడొచ్చు. అలానే వాటికి సంబంధించిన సిలబస్, జనరల్ అర్థమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలానే జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, ఇవన్నీ కూడా సిలబస్లో ఉంటాయి. ఈ సిలబస్కి సంబంధించి కూడా కింద లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు సో మొత్తం అంతా కూడా మీరు ఈ యొక్క సిలబస్ని డీటెయిల్గా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.